హాయ్ అండి. అదిగోండి మా గుడి రెండో రోజు సంబరాలు చూడండి. దసరా వేడుకలు, నవరాత్రి. అదిగోండి స్వామివారు, ఇది ధ్వజస్తంభం. ఇక్కడేనండి మేము కార్తీక మాసంలో ఈ శివుడికి చిన్న శివలింగానికి కాశీ నుంచి తెచ్చారు అయ్యగారు అమ్మోళ్ళు. అయ్యగారు తెస్తే ప్రతి సంవత్సరం నెల మొత్తం మేము స్నానాలు చేస్తాం, అక్కడే అభిషేకాలు చేస్తామండి. చాలా బాగా చేసుకుంటాం. పొద్దున్నే స్వామివారికి పూజ, నెల రోజులు గుడికి వెళ్ళి అభిషేకాలు చేసుకుంటాము. ఆ స్వామివారి కాశీ నుంచి తెచ్చిన శివలింగం అది. చాలా బాగా చేసుకుంటామండి. అదిగోండి అమ్మవారిని అలంకరణ చేశారు. లలిత అమ్మవారు ఈరోజు మా అమ్మవారు. చాలా బాగా అలంకరణ చేశారు. మా అక్క పద్మక్క, జగదీశ్వరక్క ఇద్దరు చేస్తారు. వాళ్ళకి హెల్ప్ జ్యోతి వీళ్ళందరూ చేస్తారు. హెల్ప్ చేసేవాళ్ళు మా పిన్ని ఉంది, పద్మ పిన్ని, అందరూ హెల్ప్ చేస్తారు అక్క వాళ్ళకి. వాళ్ళిద్దరు మాత్రం రెడీ చేస్తారు. చాలా బాగా చేస్తారు. ఇవి హారతులండి, 7 హారతులు ఇస్తారు ప్రతిరోజు. మొత్తం 9 హారతులు అవుతాయి కర్పూరంతో ఇచ్చేది. కుంభహారతి, నాగహారతి, పంచహారతి అని అన్ని హారతులు ఇస్తారు అమ్మవారికి. ప్రతిరోజు ఇస్తారు నైవేద్యం పెట్టాక. చాలా బాగా చేస్తారండి మాకైతే. అదిగోండి మా ఈ డెకరేషన్ సైడ్ అంతా మా శ్రీనన్నయ్య చేస్తాడు. అన్నయ్య చాలా బాగా చేస్తాడు. అన్నయ్య కూడా గుడికి సేవ కష్టపడతాడు అన్నయ్య. అదిగోండి వేస్తున్నారు చూడండి. పెద్దలు, పిల్లలు, చిన్నపిల్లల్లాగా పెద్దవాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా. అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి అందరం చిన్నపిల్లలం అయిపోతాము. చూడండి చక్కగా వేస్తున్నారు బతుకమ్మ చుట్టూ. చిన్నప్పుడు బతుకమ్మకు పూలు తీసుకురమ్మంటే బాబాయ్ వాళ్ళు కొంచెం తెస్తే నేను ఒప్పుకునేదాన్ని కాదు. పెద్ద బతుకమ్మ ఉండాలి నాకు అనేదాన్ని. జిల్లేడు పూలు, తంగేడు పూలు బాబాయ్ వాళ్ళు కోసుకొచ్చేవాళ్ళు. మా బాబాయ్ ఇద్దరు లాస్ట్ బాబాయ్ వాళ్ళు మా దగ్గరే ఉండేవాళ్ళు అనమాట. చాలా బాగా అసలు పూలు మరిన్ని తెచ్చేవాళ్ళు. ఏందే నీ గోళ అనేవాళ్ళు. నాకు పెద్ద బతుకమ్మ కావాలని చెప్పేదాన్ని. అందరికంటే పెద్దగా ఉండాలని నేను పెట్టే బతుకమ్మ అని పోటీ పడి పెట్టేదాన్ని. అప్పుడు నా వయసు 11, 12 ఏళ్ళు అప్పుడేమోలేండి. అదిగోండి చక్కగా మా తోటి కోడలు, మా అక్క, అందరూ అంతా మా వాళ్ళే. అందరూ వేస్తున్నారు చూడండి హ్యాపీగా. ఈ 9 రోజులు ఇలాగే ఉంటుంది. పిల్లలు, పెద్దోళ్ళు అందరూ చక్కగా బతుకమ్మ పాటలు పెడతారు. బతుకమ్మ పాటలు పెట్టి ఇలా వేస్తారనమాట. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చాలా బాగా చేస్తారండి. అసలు టైమే తెలియదు. ఈ 9 రోజులు, నవరాత్రి 9 రోజులు చూడండి. చాలా బాగుంది కదా. అమ్మవారికి ఎంత సంతోషం ఇలా బతుకమ్మ ఆడితే. చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరు వచ్చి చక్కగా పెద్దవాళ్ళందరూ కుర్చీలో కూర్చుంటారు. కింద కూర్చోలేని వాళ్ళకి కుర్చీలు తెప్పిస్తుంది మా అక్కాయి. ఇంకా అందరూ కుర్చీలోనే కూర్చుంటారు చక్కగా. చాలా బాగుంటుందండి దసరా. మాకైతే మాత్రం బాగా చేస్తారు అసలు మా గుడిలో. పిల్లలు, పెద్దోళ్ళు అందరూ పాల్గొంటారు. అసలు గుడికి అందరూ వస్తారు ఈ 9 రోజులు. చాలా సందడిగా ఉంటుంది. చుట్టూ తిరుగుతున్నారు చూడండి బతుకమ్మకి. ఎంత సంతోషమో అసలు. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. సెలవులు ఇస్తారు కదా, ఇంకా అసలు పిల్లలు కూడా వస్తారు గుడికి. ఓకేనండి.